మన పరిశుద్ధ గ్రంథం నుంచి లోకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనం కానీ చదువుకుందామండి. వేలాడవేయబడిన నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవే రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండోవాడు వానిని గద్దించి, నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటిని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పాను. ఆయన చూసి, యేసు, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనెను. అందుకు ఆయన వానితో, నేడే నువ్వు నాతో కూడా పరదేశులు ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఆయన సిలువేస్తున్నారు. ఈ పక్కన ఒక ఆయన వేశారు, ఈ పక్కన ఒక ఆయన వేశారు. మయాని సిలువ ఎవరిదమ్మా? సిలువేయబడినప్పుడు చాలా మంది మనుషులు అంటే ముగ్గురు కదండి, ఆ రోజు ముగ్గురు సిలువేయబడ్డారు. వీరు బంధువులు, యేసుప్రభు వారు శిష్యులైన వారు. అంటే యాహాను గురించే ఉంది అక్కడ. మరి కతిమాలు వచ్చారేమో తెలియదు కానీ యాహాను గురించే అక్కడ ప్రభు చెప్పారు. తర్వాత ఈ పక్కన రెండో దొంగ బంధువులు, వారి రక్త సంబంధులు, భార్య పిల్లలు ఉంటే భార్య పిల్లలు, వీళ్ళందరూ వచ్చి ఉంటారు. చూస్తా ఉన్నారు. ఓపెన్ ప్లేస్ అండి, కొండ మీద. ఆ కొండ పక్కన కొండ కింద కూర్చుని చూస్తా ఉన్నారు మనుషులు. ఇక ఆ పరిస్థితులు అందరూ ఎలాగుంటారంటే నాకు తెలిసి దుఃఖపడతా, కన్నీరు కారుస్తా చరండి చాలా ఏడుతారమ్మా. ఎందుకంటే విమానాశ్రయంలో వాళ్ళ అబ్బాయి సింగపూర్, అమెరికా దేశం వెళ్తేనే వాళ్ళు ఎంత ఏడుతారో అని అంట. ఓనే 4 సంవత్సరాలు లేకపోతే ఆ దేశం వెళ్ళిపోతున్నారని ఎంతసేపు ఏడుతారో అన్నాడు పాపం. సరే, మొత్తానికి సిలువ దగ్గరికి చాలా మంది ఏడుతూ ఉన్నారు. ప్రభువారు తల్లి మరియమ్మ కూడా అక్కడే ఉంది సరండి. కాబట్టి పిల్లరా, హృదయం పగిలిపోతుంది. మొన్నలే సుమియోన్ అని ఒక ఆయన చెప్పాడు, యేసుప్రభు వారు ఆవిడ బిడ్డను తీసుకొచ్చినప్పుడు 8వ దినాన్న సున్నతి చేయించడానికి యెరూషలేము దేవాలయంలో, అమ్మా కరెక్ట్గా నీ కడుపులోంచి దూసుకుపోతుందని ముందలే ప్రవచనం ఆవిడకు అందింది. సర్లే పాపం చరండి, ఏమైనా కన్న తల్లి ఏమంటే బిడ్డలు తల్లిదండ్రులు సమాధి చేస్తే సంతోషంగా ఉంటుంది, కానీ తల్లిదండ్రులు బిడ్డలకి చండి. నిన్న ఒక ఆయన పలకరించడానికి వెళ్ళాను నేను, ఇక్కడే మన చర్చి పక్కన. తన కుమార్తె ఫోటో చూసుకుని ఏడుస్తూ ఉన్నాడు పాపం. ఆయన మా ఏరియా, మా ఊరు మనిషి. ఆయన నన్ను చూసుకోలేదు పాపం, దగ్గరికి వచ్చే వరకు. చూడండి పాపం ఎంత బాధపడుతూ ఉన్నాడు. కన్న కూతురికి ఆయన అంత్యక్రియలు చేశాడు. ఎంత బాధో అది కదండి. కాబట్టి చాలా దుఃఖం అన్నమాట. సరే, మొత్తానికి స్లోగా ఏం చేశారంటే ఈ మొదటి దొంగ మాట్లాడుతున్నాడు. క్రీస్తు అని తెలుసు ఆయనకి. క్రీస్తు, నువ్వు రక్షకుడు అవుతే నిన్ను రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు. రక్షించమనేటప్పటికి వెంటనే రెండో దొంగ అందుకున్నాడు, గద్దించాడు ఆయన్ని. అదేంటయ్యా, మనమవుతే ఇది న్యాయమే, నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు? ఆయన దేవుడు, ఏ తప్పు చేయలేదు అని ఆయన గద్దించాడు. తర్వాత రెండో దొంగ మాట్లాడుతున్న మాట ఏంటంటే, యేసు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవా? యేసుప్రభు వారు వెంటనే మాట్లాడారు. ఫస్ట్ మొదటి దొంగ మాట్లాడాడు, తర్వాత రెండో దొంగ మాట్లాడాడు, తర్వాత యేసయ్య మాట్లాడుతున్నారు. ఏం మాట మాట్లాడుతున్నారు? నేడే నువ్వు నాతో కూడా పరదేశులో ఉంటావు. ఎంత గొప్ప మాట అండి. సరేండి, అవును. మొదటి దొంగ కింద వైపు చూస్తున్నాడు, రెండో దొంగ పై వైపు చూస్తున్నాడు. అర్థమైందండి మీకు? మొదటి దొంగ ఎక్కడ చూస్తున్నాడు? కింద వైపు చూస్తున్నాడు. రెండో దొంగ పై వైపు చూస్తున్నాడు. బైబిల్లో ఒక మాట ఉండదు, అద్భుతంగా ఉండదు అన్నమాట. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు అవుతే పైనున్న వాటినే కానీ భూలోక సంబంధం విషయం మనసు పెట్టకూడని కొలస్సీ రాసిన పత్రికలో ఉంటారు. సరేండి, అవును. కాబట్టి పిల్లరా చూడండి, ఆఖరికి అంటే మరణ శిక్ష చేశారంటే ఎంత ఘోరమైన పాపం చేస్తుంటారు వారు, ఎన్ని దొంగతనాలు చేస్తుంటారు. మరణ శిక్ష చేశారంటే
ఎంత ఘోరమైన నరహత్యలో లేకపోతే ఏదో ఏమండి మొత్తానికి ఎంత తప్పు చేస్తే నరహత్య చేస్తారు. అంత శిక్ష పడినా కూడా, సిలువ మీదకి ఎక్కినా కూడా, మేకులు కొట్టినా కూడా చూడండి ఇతను ఇంకా కింద వైపేసి వస్తున్నాడు. ఇంకా బ్రతకాలనుకుంటున్నాడు, ఇంకా దొంగతనాలు చేయాలనా, ఇంకా మారుకోకుండా, నేను చచ్చిపోకుండా ఇంకా బ్రతకాలంటున్నాడు. ఇంకెన్ని తప్పులు చేయటానికైనా ఆఖరి కూడా చూడండి ఈయన గ్రహింపించినా తీసుకోవాల, ఈయన గద్దించినా ఆయనకి అసలు ఎక్కల, అసలు రాట్ల. సర్లేపోను ఆయన మాట్లాడితే ఆయన గ్రహింపు రాలేదనుకో, రెండో మాట ఏం మాట్లాడాడంటే ఆయన, అయ్యా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపం చేసుకోవంటే, అయ్యా ఆయన జ్ఞాపం చేసుకుని నన్ను జ్ఞాపం చేసుకోవా, అప్పుడు కూడా నోరు తెరవాల. సర్లేపోను కనీసం అప్పుడు కూడా నోరు తెరవకపోయినా యేసుప్రభువు వారు మాట్లాడారుగా, నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో, అప్పుడు కూడా అయ్యా నువ్వు ఆయన పరలోకం తీసుకెళ్తే మరి నా సంగతి ఏంటి, అప్పుడు కూడా నోరు తెరవలేదండి. మరి ఎప్పుడుకు నోరు తెరుస్తాడు ఈయన? ఇంక అవకాశం ఉందా? ఇంకెప్పుడుకి ప్రార్థన చేస్తాడు? ఇంకెప్పుడుకి మేలుకుంటాడు? ఇంకెప్పుడుకి పరలోకాన్ని ఆశిస్తాడు ఈయన? ఏమో అలా ఏం అర్థం కావట్లా. ఎంత బండ హృదయం అండి కొంతమందిది, బండ హృదయం అండి. ఎన్ని కష్టాలు వచ్చినా ప్రార్థన చేయరు, మోకరించరు. అమ్మో పరలోకం ఉందో నాకు, దానికి వెళ్ళాలని ఆశపడరు. ఎంత మోటుగా ఉంటారో, విడుదల పొందరు. ఏమండి యేసుప్రభువు వారు పక్కన మాట్లాడుతున్నారు, నేడే నువ్వు నాతో కూడా. అయ్యా ఇక్కడి నుంచి ఆయనకి ఎంత దూరమో, ఇక్కడి నుంచి నాకు అంత దూరమే కదా. గ్రహింపు రాలేదండి, గ్రహింపు రాలేదు ఆయనకి. ఇంకెప్పుడు గ్రహింపు వస్తుంది ఆయనకి? సమయం అయిపోతుంది కదా, సిలువ ఎక్కేసాడు కదా, మేకులు కొట్టబడినాయి కదా, చనిపోతాకు సిద్ధంగా ఉన్నాడు కదా. అసలు యేసుప్రభువు వారు పక్కన సిలువే పడటమే గొప్ప భాగ్యం అండి. ఏంటమ్మా ఆ టైంలో చచ్చిపోతాం అనేది, అలా యేసయ్య పక్కన నిత్యజీవం పరలోకం, యేసుప్రభువు వారు ఇంత ఇవ్వడం యేసయ్యకి, ఇతను దిగబడిపోతున్నాడు. ఎంత అజ్ఞానం అంటారేంటండి? నేను మనసు మార్చుకున్నాడా? ఒకసారి నూజివీడులో పెద్ద అయ్య గారు, అయ్యా నా భార్య మంచం మీద ఉంది, రేపో మాపో. రేపో అంటే రేపో మాపో అంటే ఏంటి? చరణి లాస్ట్ దినాలు, అయ్యా చిన్న వాక్యం చెప్పరా, ప్రార్థన చేయరా, కనీసం నోరు తెరిచి తన పాపాలు ఒప్పుకుంటుందేమో. ఇప్పుడు దాకా మారలావిడి, నా వెనకాల చర్చికి రాలా, మారు మనసు పొందలా, బైబిల్ చదవలా, కనీసం ఇప్పుడన్నా లాస్ట్ స్థితిలో అని తీసుకెళ్లారంట బ్రతిమాలి. అసలు ఈ రోజు ఖాళీ అనయ్యా, అలాంటి వాళ్ళకి వాక్యం చెబుతూ మంచిదే అని అయ్యగారు వెళ్ళారు. మరి నాలాంటి చిన్న సేవకుడు కదా ఆయన, ఏమండి పెద్ద అయ్యగారు. ఆయన కుర్చీ వేసారు మంచం కాడ, అయ్యగారు కూర్చున్నారు, మంచం మీద కూర్చుంది తల్లి, మహాతల్లి. ఏమండి కూర్చుంటే వాక్యం చెప్తున్నారు సీరియస్గా, పరలోకం గురించి చెప్తున్నారు, ఆత్మ గురించి చెప్తున్నారు, రక్షణ గురించి చెప్తున్నారు, నరకం గురించి చెప్తున్నారు, పరలోకం గురించి చెప్తున్నారు, మంచి మాటలు చెప్తున్నారు, లోతుగా చెప్తున్నారు, ఉపమానాలతో చెప్తున్నారు. అయ్యగారు చెప్తున్నారు, ఆవిడ వింటుంది. లోతుగా చెప్తున్నారు, హృదయాన్ని కదిలించే మాటలు చెప్తున్నారు, మంచి సీరియస్ గా వాక్యం చెప్తుంటే, ఒరే బాబుగా అందంట వాళ్ళ మనవన్ని. ఏంటి నాయనమ్మ అంటే, ఆ డాబా పైన కందిపప్పు ఎండబెట్టాం, అది తీసుకురారా అందంట. ఏమన్నా ఈవిడ మనసు ఎక్కడుంది? వాక్యం మీద ఉందా, కందిపప్పు మీద ఉందా? ఏ స్థితిలో ఉంది? పోనీ ఏంటంటే ఆ ఎండబెట్టి 4 కేజీలు కందిపప్పు అయిపోయేదాకా ఉంటుంది ఆవిడ, అయిపోయేదాకా బ్రతుకుద్దా? పోనీ ఎలాంటి దేవుని సేవకుడైనా, అంత పెద్ద సేవకులు వచ్చి నీ గురించే వాక్యం చెప్తుంటే నువ్వెంతో కన్నీరు కార్చి నిజమేనయ్యా నిజమేనయ్యా అని తన స్థితి అంతా ఒప్పుకోవాలి కదా. అక్కడ వాక్యం వింటానే ఉంది కానీ మనసు ఎక్కడ పెట్టిందమ్మా? మొదటి దొంగ వింటలేదా? ఆయన ప్రార్థన చేయటం వింటలేదా? యేసుప్రభువు వారు నేడే నాతో పరదేశంలో ఉంటాం మాట వింటలేదా? ఒప్పుకోలు వచ్చిందమ్మా? ప్రార్థన చేయటం వచ్చిందా? ఇంకెప్పుడు వస్తుంది ప్రార్థన? టైం ఉందా? ఇంకెప్పుడు వస్తుంది ప్రార్థన? ఏదో మన చిన్న సమస్య ఉంటే వెళ్ళాం, ఏదో చెప్పడానికి 2 మాటలు చెప్పి ప్రార్థన చేయటానికి బలపరచడానికి వెళ్తే
నేను అక్కడ కూర్చున్నారు పాప, భార్య భర్త పిల్లలు వాళ్ళు అక్కడ కూర్చున్నారు. నేను అన్నాను, అయ్యా నువ్వు మంచోడివే, ఆంటీ మంచిదే, మీ అమ్మాయి మంచిదే, మీ అబ్బాయి మంచోడే, మీరందరూ మంచోళ్ళే, అపవాది మంచోడు కాదు. వాస్తవానికి నిజంగా వాళ్ళందరూ మంచివాళ్ళే, ఆ మంచి మనుషులే పాపం. వారు చాలా చక్కని వాక్యంలో పడేవారు, మంచివాళ్ళే. అపవాదే ఇలా సిక్కులు పెడతాయి అని చెప్తుంటే, ఏంటి నేను మంచివాడినా, ఆవిడ మంచిదా, మా అమ్మ మంచిదా, అందరూ మంచివాడా, నువ్వే చెడ్డోడువా అన్నాడు ఆయన. ఏమన్నాడమ్మా, మేమందరం మంచివాళ్ళు అవుతే. అప్పుడు నేనేమన్నాను తెలుసా, నిజమేనయ్యా, నేనే ఒప్పుకుంటానయ్యా, మారుమనసు పొందుతానయ్యా, కావాలి సరి చేసుకుంటానయ్యా, నేనే మంచోని కాదు. ఏమైందమ్మా ఒప్పుకుంటే, ఏమైంది సార్? నూజివీడులో నేను అప్పుడే సేవకున్నయ్యా, సేవకున్నే నేను. నూజివీడులో ఏదో పాపం ఒక ఆవిడ మాట్లాడుతా అయ్యా మారుమనసు పొందయ్యా అంది. పొందుతానమ్మా అన్న. ఆవిడ విశ్వాసం, నేను సేవకుండే. ఒకవేళ నా మొహం వల్ల అనిపించిందేమో ఆవిడకి అనుకున్నాను. మారుమనసు పొందకోకుండా ఉన్నా అలాగ అనిపించిందేమో ఆవిడకి. మంచిదేగమ్మా పొందుతాం. మనుషులు మంచివాళ్ళే, దేవుని మాట లోబడేవారే, కానీ అపవాది అయిన వాడు గలిబిలి 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 చేసేస్తూ ఉంటాడు, మనుషుల్ని గందరగోళం చేసేస్తూ ఉంటాడు. ఆ పరిస్థితులన్నీ కూడా అర్థం చేసుకోవాలి పిల్లరా. సరేండి, అస్సలు లోబడతలేదండి. బండ హృదయం, పక్కన నిత్యజీవం, లోకరక్షకుడు క్రీస్తు అంటున్నాడు, కానీ పిల్లరా బండలాగా అయిపోయింది. చూడండి, ఎందుకు నోరు తెరవలేదు ఆయన? మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో గ్రహించాలి. ఇతను నోరు తెరిచి రెండో దొంగ అంటున్నాడు, యేసు నీ రాజ్యానికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. బా, ఎంత గ్రహింపు వచ్చింది ఆయనకి. ఈయనకి గ్రహింపు రాలేదు. కొంతమంది చరిత్రకారులు అంటారు, ఈ రెండో దొంగనే ఫస్ట్ 70 మంది ప్రభువుని వెంబడించారండి. 70 మంది వెంబడితే ఆయనతో ఉండలేక, ఆయన దగ్గర తరబీదు పొందలేక, నిలవలేక 50 మందికి వెళ్ళిపోయారు. బాబు ఏదో అనుకుని వచ్చాం కానీ మా వల్ల కాదా. 12 మంది మిగిలారు. చూడండి, 50 మందికి వెళ్ళిపోయిన వారిలో ఒక ఆయన అని అంటారు కొంతమంది. ఇంకా కొంతమంది ఏమంటారంటే, యేసు ప్రభువారు ఐగుప్తు దేశానికి పిల్లని తీసుకెళ్తున్నప్పుడు, బెత్లెహేము నుంచి ఐగుప్తు దేశానికి వెళ్తున్నప్పుడు ఒక ప్రాంతం వెళ్ళినప్పుడు చీకటి పడితే ఒక ఇంట్లో, అయ్యా కొంచెం ఆశ్రయం ఇస్తారు, మీ ఇంట్లో మేము ఉంటాం అని యేసేపు మరియమ్మ అంటే, సర్లే మా ఇంట్లో ఉండండి అని చెప్పారట. యేసు ప్రభువారు అంత వయస్సు గల చిన్న బిడ్డ ఆ ఇంట్లో ఉన్నాడట. అన్ని కురుపులేనంటండి, కురుపులేనంట. స్వస్థత రావట్లేదంట కుర్రోడికి, చచ్చిపోయేదట్టుకున్నాడట కుర్రోడు. సర్లే మొత్తానికి పడుకున్నారట. ఏదో పాపం ఆ టైంలో పెట్టారు, భోజనం తిన్నారు, పడుకున్నారు. సర్లే తెల్లారి పొద్దున్న వెళ్ళిపోయేటప్పుడు మరియమ్మ అందంట, అమ్మా కొంచెం ఆ తొట్టులో నా బిడ్డకి తానం చేపించి తీసుకెళ్తానమ్మా అంటే, ఓ చేపించుకోమ్మా అందంట ఆ తల్లి. సర్లే తన బిడ్డను యేసుక్రీస్తుని ఆ తొట్టులో తానం చేపించి చక్కగా చండే తీసుకెళ్ళిపోయారట. ఈ కురుపులతో నిలబడిన తన కుమారుణ్ణి ఆ తొట్టులో ముంచినప్పుడు, తర్వాత చూడండి 1 గంట 2 గంటలకి తానం చేపిస్తామని ఆ తొట్టులో ముంచినప్పుడు ఈ కుర్రోడు స్వస్థత వచ్చిందంట. కురుపులన్నీ పోయినాయి అంట. స్వస్థత వస్తే వాళ్ళ అమ్మ చెప్పేదంట, యేసుక్రీస్తు మన ఇంట్లో ఉన్నారయ్యా, ఆ వయసే నీది, కరెక్ట్గా మీది యేసు ప్రభు ఒకే వయసు. ఆయన కలుసుకోని ఆయన దగ్గరికి వెళ్ళిన ఆయన దగ్గరగా మారుమనసు పొందిన ఆయన ద్వారా నీ స్వస్థత వచ్చింది నాయన, ఆయన వల్ల నువ్వు బ్రతికేవు నాయన అని చెప్తే వాళ్ళ అమ్మ మాట ఎప్పుడు వినలేదంట ఆయన. కానీ వాళ్ళ అమ్మ చెప్పిన సువార్త గుర్తుందంట ఆయనకి. ఆఖరిగా రెండో దొంగ చచ్చిపోయేటప్పుడు ప్రభు పక్కన సిలువేయబడినాడు. వాళ్ళ అమ్మ మాట గుర్తొచ్చి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించాడు. చిన్న దెబ్బ తగిలినప్పుడు మనం మేలుకోవాలి. రాత్రి నేను పేతురు గురించి చెప్పా ఉపవాస ప్రార్థనలో. కోడి కోత కూసినప్పుడు ఏమయ్యాడు? అతను మేలుకున్నాడు, ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు, చాలా ఏడ్చాడు అతను. ఏమండి, పశ్చాత్తాపడిపోతే దేవుని సన్నిధి దొరకదు. ఎన్ని సరి చేసుకోవాలి, ఎంత క్షమాపణ అడగాలి. సరేండి, సిలువ దినాల్లో నువ్వు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే నోరు తెరవాలి, ప్రార్థన చెయ్యాలి. పరలోకాన్ని ఎందుకు, ఈ రక్షణ సువార్త యేసు ప్రభువు ఎందుకు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టారు,
ఆయన రక్తంలో భూలోకం ఒలికినప్పుడు ఏమైంది? పరలోకం ఎలా మనకు అందుబాటులోకి వచ్చింది? ఏమండి, నిత్య జీవం ఉంది, పరదేశం ఉంది, పరలోకం ఉంది. దానికి అంతం లేదు, శాశ్వతమైన రాజ్యం అది. ఆ రాజ్యం కోసం నువ్వు నేను ప్రయాసపడాలి, కన్నీరు కార్చాలి, ప్రార్థన చేయాలి, దానికోసం ప్రయాసపడాలి. ఏమండి, చాలా మంది వాక్యం ఉంటారు కానీ పరలోకం గురించి తెలీదు, పరలోకం వెళ్ళాలని ఆశ ఉండదు, ప్రార్థన చేయరు, పాపం ఒప్పుకోరు, మారుమనసు పొందరు. మరి ఇంకెప్పటికండి ఈయన ఎప్పుడుకు మారతాడు? ఇంకా సమయం అయిపోతుంది కదా, నోరు తెరుతులేదు లేరా. ఎంత సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలండి. అక్కడ ఎంత మంచి అవకాశం. ప్రభా చూడండి, నీతో సిలువేయబడే ధన్యత నాకు దొరికిందయ్యా, నన్ను కూడా తీసుకెళ్ళయ్యా, నేను పాపం ఒప్పుకుంటానయ్యా, అవును అని ఎంతో ప్రయాసపడి ప్రార్థన చేయాల్సిన ఆయన అసలు నోరు తెరుతులేదండి, మౌనంగా ఉండిపోయాడు. అలా మౌనంగా ఉండిపోయాడు ఆయన. చూడండి, చాలా మంది ఎంత వాక్యం అని వింటారు కానీ ఏకాంతానికి వెళ్ళరు, లేదా డాబా పైకి వెళ్ళి కన్నీరు కార్చరు, ఏకాంతానికి వెళ్ళి లేదా మందిరంలో కూర్చుని తన స్థితి ఒప్పుకుందాం, ప్రార్థన చేసుకుందాం, నేను మారుమనసు పొందుతాను, పరలోకానికి సిద్ధపడతాను, సరి చేసుకుంటాను, ఏమండి నేను సరి చేసుకుంటాను, నేను ఎవరి దగ్గర నచ్చుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాను, నేను వాళ్ళతో చెప్తాను, క్షమాపణ అడుగుతాను, నా నోరు తెరుతాను, పాపం ఒప్పుకోవటానికి నోరు తెరుతాను, నాకు పరలోకం కావాలి, నిత్య జీవం కావాలి. ఎంతమంది అండి ఆశపడేది? ఎంతమందిని ఎదుగుతూ ఉన్నారు ఈ దినాల్లో క్రీస్తుని? మొదటి దొంగలాగానే ఏదో లాభం కోసం, సిలువ మీద దిగటానికి కోసం, ఏదో బ్రతకటానికి కోసం ప్రార్థన చేస్తున్నారు కానీ పిల్లరా నామకార్థం చూడండి పిల్లరా, ఏదో మళ్ళీ అతను స్వస్థత రావటానికి, అతను విడుదల పొందటానికి అడుగుతున్నాడు కానీ క్రీస్తుని నిత్య జీవానికి అడుగుతులేదు ఆయన. ఎంతమంది ఈ దినాల్లో ఇలాంటి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో? ఎంతమంది శరీరం కోసం, లోకం కోసం, ఆస్తి కోసం, బంగారం కోసం అడిగిన వాళ్ళు ఉన్నారండి? నీ ఆ పరలోకం కోసం అడిగిన వాళ్ళు ఎంతమంది? దేవుని రాజ్యం సంపాదించుకోవాలి, దేవుని రాజ్యం నేను వెళ్ళాలి, దేవుని రాజ్యం నా కుటుంబం ఉండాలి. ఎంతమంది నోరు తెరుతూ ఉన్నారు, తొందరపడతా ఉన్నారు, అర్థిస్తూ ఉన్నారు, కన్నీరు కారుస్తూ ఉన్నారు పిల్లరా. భయంత విచారం అండి. మొదటి దొంగ ఏదో ఒక మాటకు నోరు తెరిచాడు, ఆయన కింద వైపు చూస్తున్నాడు, రెండో దొంగ పై వైపు చూస్తున్నాడు, పరదేశి వైపు చూస్తున్నాడు. బా నిజంగా సరేండి, మనం కూడా సిలువ దినాల్లో నువ్వు పరలోకం వైపు చూడు, నోరు తెరు, చక్కగా సరి చేసుకో, నీ కుటుంబానికి గొప్ప దీవెన వస్తుంది, నీ బిడ్డలు దీవించబడతారు. పిల్లరా నువ్వు ఆత్మీయంగా చూడండి, ఎప్పుడు శరీర విషయాలు అడిగావనుకో అసలు దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. సరేండి, మనం ఆత్మీయంగా బలపడాలని, మనకు చేసిన మేలు స్తుతించాలని, మనకు దేవుని సన్నిధి కావాలని, దేవుని కాపుదల నాకు ఎల్లప్పుడూ కావాలని, ఆ పరదేశి నిత్యజీవం యుగయుగాలు తరతరాలు ఉన్న దేవుని రాజ్యంలో నేను నా కుటుంబం ఉండాలని దానికోసం ఆశపడితే దేవుడు నీకు తప్పనిసరిగా నేను ప్రాణం పెట్టి రక్తం కార్చిందని నేను ప్రార్థన చేస్తున్నాడని చాలా సంతోషం అవుద్ది ఆ ప్రార్థన. ఎప్పుడు కూడా సిలువ మీద మొదటి దొంగలాగా నేను బ్రతకాలి, ఆయన భూలోకంలో ఉండాలి, లేకపోతే నేను సిలువ మీద దిగాలి, నేను ఇంకా నడవాలి, నా బంధువుల దగ్గరికి వెళ్ళాలి, నేను బ్రతకాలి, నేను మార్పు లేకపోయినా సరే సిలువ మీద దిగాలని కనుక నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ఎడవబడతావు. రెండో దొంగ ఎత్తబడ్డాడు చూడండి, మొదటి దొంగ ఎడవబడ్డాడు. నువ్వు ఏ గుంపులో ఉంటావు? ఎడవబడే గుంపులో ఎవరు ఉండకూడదండి. ఏ గుంపులో ఉండాలి? మనం ఎత్తబడే గుంపులో ఉండాలి. ఎంత ప్రేమ చూడండి, ఇక్కడికి ఎంత దూరం, అక్కడికి ఎంత దూరం. దేవుడి పక్షపాతం లేదు. ఈయన తీసుకెళ్ళి దేవుడు ఈయన కూడా తీసుకెళ్ళిపోతాడు. సరేండి, కాబట్టి మనం కూడా మీరు దయచేసి మనసు పెట్టండి. నిత్య జీవం ఉంది, పైన ఉన్న వాటిని ఎత్తుక్కుందాం. పైన ఉన్నాయి చాలా విషయాలు, వాటిని సంపాదించుకుందాం, దేవుని కోసం బ్రతుకుదాం. రెండో దొంగలాగా ఉందాం, మొదటి దొంగలాగా ఉండొద్దు. చక్కని సమయాన్ని సద్వినియోగం పరుచుకుంటున్నాడు. అవకాశాన్ని ఏ అవకాశం అమ్మా? అవకాశాన్ని ఎంత సద్వినియోగపరుచుకుంటున్నాడు. నీ ఇంట్లో బైబిల్ ఉంటుంది, సద్వినియోగపరుచుకుంటున్నావా? ఏమైనా ఉపయోగించుకుంటున్నావా? నీ ఇంట్లో బైబిల్ పరలోకం వెళ్తానికి? నీకు సేవకులు ఉన్నారు, సేవకుని ఉపయోగించుకుంటున్నావా? మందిరం ఉందా, మందిరంలో ఉపయోగించుకుంటున్నావా? ఒక ఆవిడ ఉంటుందట, నెలకొకసారన్నా ఒక నైట్ అంతా ఉపవాసం ఉండి మందిరంలో ఉండి ప్రార్థన చేస్తుందట. సంవత్సరానికి 2-3 రోజులు ఉపవాసం ఉండి ఎప్పుడు మారుమనసు పొందుతామే,
ప్రార్థన తక్కువైందంటే మందిరంలోకి వచ్చి ఒక రోజు పడుకుంటుందట, మళ్ళా ప్రార్థన మళ్ళా పెంచుకోవటాన్ని, మళ్ళా ప్రార్థన తక్కువ అవుతే మళ్ళా మందిరంలోకి వచ్చి ఆ స్థితి అంతా ఒప్పుకుని మళ్ళా ప్రార్థనాత్మ. ఎంత మంచి మనసు ఆవిడికి. నువ్వు మందిరాన్ని ఉపయోగించుకుంటున్నావా? దేవుడు నీకు ఇచ్చిన మందిరాన్ని ఉపయోగించుకుంటున్నావా? నువ్వు యేసును ఉపయోగించుకుంటున్నావా? నువ్వు బైబిల్ ఉపయోగించుకుంటున్నావా? నీకున్న సేవకులను ఉపయోగించుకుంటున్నావా? మనం ఉపయోగించుకుందాం, మన ఆత్మీయంగా బలపడదాం. సరేండి, అవును. మన పై వైపు చూద్దాం, కింద వైపు చూడొద్దు. 4 రోజులే ఏమండి, ఇది 4 దినాలే. ఏమండి, ఎన్ని దినాలమ్మా? 4 దినాలు అంటారు సార్ అంటారా? అవును, 4 దినాలే. 1 బాల్యం, 2ది యవనం, 3ది కౌమార్యం, 4ది వృద్ధాప్యం. 4 దినాలే. యుగ యుగాలు తరతరాలు ఉన్న పరలోక రాజ్యం, దానికోసం ప్రయాసపడదాం. సరేండి, అవును. కాబట్టి పిల్లరా చూడండి, మనం ఆత్మీయంగా నోరు తెరిస్తే మనకు కావాల్సినవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఏ విషయంలో భయపడొద్దు. అంటే శరీర విషయాల్లో నువ్వేమో భయపడొద్దు. చూడండి, ఈ పరిస్థితులు, అప్పులు భయపడొద్దు. నువ్వు నీ తండ్రి నీకు సహాయం చేయబోతున్నాడు. చూడండి, నువ్వు ధైర్యంగా ఉండు. నీ బిడ్డల విషయం భయపడొద్దు, ధైర్యంగా ఉండు. ఏమండి, 2వ దొంగ బాప్తిసం తీసుకోలేదు, పరిచర్య చేయలేదు, బల్లారాధనలోకి రాలేదు, ఒక మీటింగ్ పెట్టలేదు, ఒక కుటుంబారాధన పెట్టలేదు, సంఘాన్ని పిలిచి భోజనం పెట్టలేదు. ఏమండి, ఏ మందిరం పరిచర్య చేయలేదు, ఏ పరిచర్య చేయలేదు. దొంగగా బ్రతికాడు, దొంగతనాలు చేస్తా బ్రతికాడు, నరహంతుడిగా బ్రతికాడు. ఆఖరిగా ఒక్క మాట అతను పరలోకం చేర్చిందండి. బా, అందరు దొంగ 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 అనుకుంటున్నారు, కానీ లాస్ట్ ఆయన ప్రభు దగ్గరకు వచ్చి ఆ భాగ్యాన్ని, ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకుని యేసు నన్ను జ్ఞాపకం చేసుకు. దానికన్నా ముందర మాట ఒక మాట మాట్లాడు. మనం అవుతే మనకు న్యాయమే, మనం చేసిన తప్పు నిమిత్తం మనం ఎక్కడికి వచ్చాము, తన పాపాలు ఒప్పుకున్నాడు. యేసు నన్ను జ్ఞాపకం చేసుకోమనగానే దొంగ ఏమయ్యాడంటే దొర్ర అయిపోయాడు. ఏమైపోయాడమ్మా? దొంగ ఏమైపోయాడు? దొర్ర అయిపోయాడు. సరేండి, ఆ ప్రభువుని అడిగారంట దేవదూతలు, 33 సంవత్సరాలు భూలోకం ఉన్నావు కదా, భూలోకం నుంచి ఏం తెచ్చావు? ఇది ఈ దొంగను తీసుకొచ్చాను అన్నాడు. కరిటి కట్టిన దొంగ చూడండి పశ్చాత్తాపంతో ఒక్క నిమిషంలో మార్పు చెంది పరలోకం వెళ్ళిపోయాడు. సరేండి, మనం సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం. ఆదివారం ఒక రూపంలోకి చక్కగా దేవుని స్వభావంలోకి వచ్చి మన క్రీస్తు లాంటి మనసు సంపాదించుకుని పరలోకానికి అర్హత సంపాదించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పిల్లారా, మీరు వాక్యం విన్నారు కదండి. ఈ వాక్యం మీలో ఫలించలాగున, ఈ వాక్యం మిమ్మల్ని నడిపించలాగున నేను ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత మీకు ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే మీ చేతులు ఎక్కడ అనారోగ్యం ఉంటే అక్కడ పెట్టుకోండి, లేదా తల మీదైనా పెట్టుకోండి. మీరు విశ్వాసం ఉంచండి ఈ ప్రార్థన మీద. నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తాను. మీ విశ్వాసం మా విశ్వాసం గొప్ప కార్యాలని దేవుడు, స్వస్థత కార్యాలను దేవుడు నడిపిస్తాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధైన మా తండ్రి, ప్రేమగల ప్రభువా, దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, ఈ మాటలన్నీ కూడా వారి హృదయాల మీద పనిచేయటానికి, వారిని నడిపించడానికి, వారిని విమోచించడానికి సహాయం చేయడాడి మీకు వందనాలు. నాయన, ఎవరైతే చేయి పెట్టుకున్నారో వారు మీరు చేయి పెట్టి నాయన, మీరు పొందిన దెబ్బల చేత మా స్వస్థత కలుగుతుంది నాయన. నీ వస్త్రపు చెంగులో స్వస్థున్నది, మీ నోటు ఉమ్ములో స్వస్థున్నది, మీ నోటు వాక్కులో స్వస్థుంది ఏసయ్యా. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారు మీరు మీ యేసు నామములు ఇప్పుడే స్వస్థపరిచిన ఆయన. అయ్యా, మా దగ్గర ఇండి బంగారం లేవు కానీ మాకు కలిగిందే నీకు ఇచ్చిస్తున్నావు నజరేయుడైన యేసు నామంలో నాయన. వారు పేతురు ఆహాన్ని ప్రార్థించినప్పుడు ఎలాగో పుట్టుకుంటూ వాళ్ళు వేసాడు ప్రభా. మీ నామంలో శక్తి ఉందయ్యా, మీ నామంలో శక్తి ఉందయ్యా, మీ నామంలో విడుదల ఉందా, మీ నామంలో స్వస్థత ఉందయ్యా. నాయన, ఇగో నాయన బిడ్డలను స్వస్థపరిచి ఆరోగ్యం చేత నింపండి, గొప్ప రక్షణ బిడ్డలకు దయచేయమని, ఈ కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని మా జీవత్పతి నేసే పాదం దగ్గర సాగిలపడి అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి పిల్లరా, మీ ఇంకా ప్రార్థన అవసరం కావాలంటే మా ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేయండి, మీకు మేము అందుబాటులో ఉంటాం. మంచిదండి. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.